మామూలుగా పెడతారంటే. ఎందుకంటే యూట్యూబ్లో నాకు ఒక ఛానల్ ఉంది. నా ఉపన్యాసాలన్నీ విని ఎక్కడెక్కడి నుంచో ఫోన్లో వస్తుంటాయి, అందుకని యూట్యూబ్లో పెట్టాను. అయితే డైరెక్ట్గా సబ్జెక్ట్కి వెళ్దాం. అచ్చల శ్రీ శివరామ దీక్ష సద్గురు మహారాజుకి జై. భాగవత కృష్ణ దేశకేంద్ర సద్గురు మహారాజుకి జై. నేను ఒకే సబ్జెక్ట్ చెప్తున్నానని చెప్పాను. నీవెవరు, దేవుడెవరు? ఇంతవరకు మనం దేవుని గురించి పెద్దలు చాలా విషయాలు చెప్పుకొచ్చారు. నేను చెప్పేదంటే నీవెవరు, దేవుడెవరు. ఖచ్చితంగా ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. నేనెవరు అని అంటే నేను సరస్వతిని అంటారు వాళ్ళు. నేనేమడుగుతా వాళ్ళని, సరస్వతి ఎవరు, నువ్వెవరు అని అడుగుతా. అదేంటి స్వామి నేను సరస్వతిని? అలా కదమ్మా, నీవెవరు, సరస్వతి ఎవరు? ఎందుకంటే నీవు సరస్వతివి, నీ శరీరం పేరు. మరి నీవెవరు? శరీరంలో ఉండి నేను నేను అంటుంది ఎవరు? నీవా? శరీరమా? కాదు. శరీరంలో ఒకటి ఉంది, చైతన్యము, ఆత్మ, పరమాత్మ, గుర్తెరిగే శరీరము, జ్ఞానము, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి దానికి. దాంతోటే మనం మాట్లాడుతున్నాం. అక్కడ లైట్లు వెలుగుతున్నాయంటే కరెంటు ఉన్నములుగా వెలుగుతున్నది, ఫ్యాన్ తిరుగుతుంది. అట్లాగే మనలో చైతన్యం అనేది ప్రాణరూపంలో ఉంది కాబట్టి ఆత్మ మనం మాట్లాడగలుగుతున్నాం. ఈ శరీరం నుంచి కనుక అది వెళ్ళిపోతే దీన్ని శవము అంటారు. ఇదొక మాట్లాడాలి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు జీర్ణమైన వస్త్రాలని వదిలి కొత్త వస్త్రాలు ధరించినట్లుగా ఈ ఆత్మ అనేది శరీరాలను వదిలి వేరే శరీరాలను ధరిస్తూ ఉంటుందని మనకు భగవద్గీతలో చెప్పారు. అలాగే మనం ఇప్పటికీ ఎన్నో జన్మలు ఎత్తి వచ్చాము ఇక్కడికి. ఈ జన్మే జన్మ కాదు, ఈ భార్యే భార్య కాదు, ఈ భర్తే భర్త కాదు. ఇలాంటి జన్మలు ఎన్నో అయిపోయినాయి. ఇప్పుడు ఈ జన్మకు వచ్చాం. ఇది నిజమనుకుంటున్నాం. ఇది కూడా ఒక 70-80 సంవత్సరాలకే ఇది. ఆ తర్వాత ఈ శరీరాలు కూడా ఉండవు. ఈ భార్యలో ఉండరు, ఈ భర్తలో ఉండరు, మనం ఎవరో ఉండం. అట్లాగే అందరూ వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ మనం అందరం తెలుసుకోవాల్సింది ఎవరు అంటే దేవుడు ఎవరు. నేనెవరు అని అంటే ఆత్మని తెలిసింది. దేవుడు ఎవరంటే ఆత్మే దేవుడు, ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఇన్ని శరీరాల్లో వెలుగొందుతోంది జీవుడిగా. ఇక్కడ ఇన్ని శరీరాలు ఉన్నా మన అందరిలో ఉన్నది ఒకటే, అదే చైతన్యము, అదే ఆత్మ. శరీరాలు వేరు అంతే. ఈ ఆత్మ అనేది ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి మొదట, తర్వాత చూడాలి. ఆత్మ ఎక్కడ కనిపిస్తుంది, దేవుడు కనిపిస్తాడా అంటారు. ఖచ్చితంగా కనిపిస్తాడు. 24 గంటలు మనం చూస్తూనే ఉన్నాము, కానీ దేవుడు కనిపించడు అంటాం. ప్రతి జీవరాశి కదులుతుంది, మాట్లాడుతుంది, చైతన్యంతో ఉందంటే అదే దేవుడు. నేను ఈయన చూస్తున్నా, అది ఆయనలో ఉన్నదే దేవుడు. ఈ రకంగా పరోక్షం. ఇంకొక రాగా ప్రత్యక్షంగా ఎలా చూడాలని అంటే పాలలో వెన్న ఉంటుంది. పాలలో వెన్న ఉంటుంది. ఓ చెంబుడు పాలు తీసుకుంటే ఆ చెంబుడు పాలు నిండా వెన్న ఉంటుంది, కానీ మనకు కనిపించదు. మరి ఏం చేయాలి? ఆ పాలులోంచి వెన్నను బయటకు తీయాలంటే మరగగాయాలి. మరగగాసిన తర్వాత వెంటనే తోడేసేయాలి. తోడుకుంటుందా? తోడుకోద్దు, విరిగిపోద్ది. గోరువెచ్చగా అయ్యాక తోడేయాలి. అప్పుడు పెరుగు అవుతుంది. పెరుగులో కూడా వెన్న కనిపించదు. పెరుగుని చిలకాలి. చిలికిన తర్వాత వెన్న అనేది బయటకు వస్తుంది. ఈ వెన్న పాలలో కనిపించలేదు, పెరుగులో కనిపించలేదు. చిలికిన తర్వాత మజ్జిగలో ఆ వెన్న మజ్జిగని ఎన్ని రోజులు నీవు ఉంచినా రెండు కలవు. అట్లాగే పరమాత్మ మన శరీరంలో దైవస్వరూపంగా, చైతన్యంగా, ఆత్మగా, ఎరుకగా ఉన్నాడు. అణువణువున వ్యాపించి ఉన్నాడు, పాలలో వెన్న వ్యాపించినట్లు. మరి మనకి లేరని కొంతమంది అంటారు, కనిపించడానికి కొంతమంది అంటారు. అణువణువున ఆయనే ఉన్నాడు. ములుగుచ్చడానికి కూడా సందు లేకుండా ఉన్నాడు. ఎవరు? దేవుడు. దాన్నే పరమాత్మ. అది ఎలాగంటే మరి ఇక్కడ పాలు కాసినట్టు మనం అందరం కాగాలి. పాలంటూ గిన్నెసి కాసేసాం, మరి మనం కాగడం ఎలాగా? మనం కాగడం ఎలాగంటే ఇదిగో
మహానుభావుల దగ్గర చేరి నేనెవరిని, నేను ఎందుకు పుట్టా, నా తల్లిదండ్రులు ఎవరు, నా పిల్లలు ఎవరు, నేనెవరు, నా భర్త ఎవరు, నాకు వచ్చే కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎప్పుడొకప్పుడు ఎందుకు ముసలైపోతున్నాను, తర్వాత ఈ శరీరం రాలిపోతుంది, చచ్చిపోయేదేది, చావందేది, ఇలాంటి బ్రహ్మజ్ఞాన రహస్యాలన్నీ గురువు దగ్గరికి చేరి తెలుసుకోవడమే పాలు కాగినట్టు కాగడం. ఈ విషయం అంతా మనకు తెలిసిన తర్వాత తండ్రి నాకు తెలిసింది నేను ఆత్మస్వరూపమని, కానీ నేను చూడలేదు కదా, ఏం చేయాలని అడగాలి గురువుని. అప్పుడు తోడేస్తారు ఆయన. అంటే శిష్యులు వాళ్ళ మంత్రం తీసుకోవాలి, ఉపదేశం తీసుకుని ఒక మంత్రాన్ని తీసుకుంటే తోడేసినట్టు. అప్పుడు మనందరం తోడుకుంటాం. ఏ సమస్య వచ్చినా స్వామి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటారు కదా, స్వామి ఇదేంటి అదేంటి అన్నీ. ఈ రకంగా మనం అడుగుతూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఏం చెయ్యాలి, మన స్వరూపాన్ని మనం చూసుకోవాలి. కేవలం అది సాధన ద్వారా సాధ్యం. సాధన, జపము, ముద్రలు సాధన. నీ స్వస్వరూపాన్ని నువ్వు దర్శించిన తర్వాత ఏ రకంగా వెన్న మజ్జిగ కలవో, నీవు ఆత్మనని తెలిసిన తర్వాత అందరికిలాగే సంసారం చేసుకుంటూ ఉంటాం, అందరికిలాగే జనుల వలె జరుపు పనులు. కానీ ఆత్మదర్శనం చేసి నేనే ఆత్మస్వరూపమని తెలిసిన వాళ్ళకి చేసిన కర్మలు వారికి పుణ్యపాపాలుగా రావు. ఓసారి ఒక మహానుభావుడు బాగా విసిగిపోయి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. ఈ లోపల ఒక ఆయన చెప్పాడు, రమణ మహర్షి గారు ఉంటారు అరుణాచలంలో, ఆయన దగ్గరికి వెళ్తే నీ బాధలన్నీ తీరిపోతాయి, ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పారు. వెళ్ళాడు ఆశ్రమానికి. ఓ చెట్టు కింద ఉంటే ఓ శిష్యుడు వచ్చాడు. ఎందుకు వచ్చావనంటే నా బాధలన్నీ చెప్పుకోవడానికి వచ్చాను అన్నాడు. సరే అయితే సాయంత్రం 4 గంటలకి స్వామి వస్తారు చెప్పుకుంది, కానీ లోపల భోజనం చేసి రెస్ట్ తీసుకుంటే రెస్ట్ తీసుకున్నాడు. స్వామి వచ్చారు 4 గంటలకి. వెళ్తే ఏంటి అన్నాడు. చెప్పుకొస్తున్నాడు. 1 గంట సేపు చెప్పాడు ఈయన. ఆయన బాధలన్నీ చెప్పాడు. భర్త వల్ల, భార్య వల్ల, కొడుకుల వల్ల, అంతా బంధుకు జనం వల్ల అతను పడుతున్న బాధలన్నీ చెప్పుకొచ్చాడు. అన్నీ వినేసి రమణ మహర్షి గారు ఏమన్నారట, ఊరకుండవయ్యా అని వెళ్ళిపోయారు. ఊరకుండవయ్యా అని వెళ్ళిపోయారట. వాడికి ఇంకా బాధ, అంత దూరం నుంచి వచ్చాను, మహానుభావుడు అన్నారు, నా బాధలన్నీ విన్నారు, ఊరకుండవయ్యా అని వెళ్ళిపోయారు. ఇందుకే నేను అంత దూరాన్ని వచ్చింది, ఈయన మహానుభావుడు అంటుంటారు అనుకుంటున్నాడు. ఈ లోపల మళ్ళీ పొద్దున్న భక్తుడు వచ్చాడు. ఏమయ్యా నీకు సమాధానం లభించిందా? ఏం లభించిందయ్యా, ఊరుకుండమన్నాడు వెళ్ళిపోయాడు. అరే చెప్పాడు కదయ్యా, చక్కగా చెప్పాడు కదా నీకు ఊరుకుండమని, అదేంటి ఊరుకుండమన్నమేంటి? అరే పిచ్చోడా, మనం ఆవుగాయ తింటుంటాం కదా, అది పుల్లగా ఉంటుంది, చెట్టును ఉంటుంది. మరి సముద్రంలో ఉప్పు ఉంటుంది. ఈ సముద్రంలో ఉన్న ఉప్పుని ఈ మామిడికాయని ముక్కల కింద కోసి ఒక ఆవ నూనె తయారు చేసి ఉప్పు కారం అన్నీ వేసి దాంట్లో ఊరబెడితే ఈ మామిడి కాయ ఏమైంది, ఊరగాయ అయింది. మహానందంగా తింటుంటాం మనం. అట్లాగే నువ్వు విషయాల్లో ఊరుతున్నావు, నువ్వు సమస్యల్లో ఊరుతున్నావు, కాబట్టి నువ్వు అలా ఊరకవు, అంటించుకోకు అని చెప్పాడు. అంత అర్థం ఉందా ఇందులో, ఇంత అర్థం ఉందా ఇందులో నాకు తెలియలేదు. అందుకే గురువు అనేవాడు ఖచ్చితంగా కావాలి. నీవెవరు, దేవుడెవరు, మనకు వచ్చిన కష్టాలేంటి? చాలామంది అంటారు, నేను కనుక బ్రతుకుతున్నా ఎవరైనా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఈ పాటికని అంటుంటారు చాలామంది. మా శిష్యులు కూడా అలాగే చాలామంది చెప్పారు. ఈరోజు నీకు వచ్చిన కష్టాలన్నీ ఏమిటి? గత జన్మలో నువ్వు చేసిన పాపాలు. ఈరోజు గురువులు దొరికారన్నా, ఈ యొక్క పూజలకు అటెండ్ అవుతున్నామన్నా, ఇవన్నీ ఏంటి? గత జన్మలో నువ్వు చేసిన పుణ్యాలు. అక్కడ చేసిన కర్మలను అనుభవించడానికి ఇక్కడికి వచ్చావు. మరి అవే వస్తాయి, కానీ నీకెందుకు వస్తుంది? ఆ దేవుడు కరుణ లేదు, నా బాధలు ఏం తగ్గించడం లేదు. ఆయన ఎందుకు తగ్గిస్తాడు? చేసింది నువ్వు అనుభవించు. ఎందుకంటే ప్రారంధాన్ని అనుభవించవలసిందే. మరలా జన్మ లేకుండా చేసుకోవాలన్నా, ఆ పరమాత్మతో కలిసిపోవాలన్నా దానికి గురువు ఖచ్చితంగా ఉండాలి. ఏం చేయాలి? గురువు చెప్తారు. ఓ చిన్నపిల్లవాడికి ఏమీ రాకపోతే